హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ సంక్రాంతి చాలా బాగా చేసుకున్నారండి. మేమైతే చాలా బాగా చేసాము. ఇదంతా కూడా మా పొలం అండి. చాలా బాగుంది, అందుకే మీకు చూపించాలని ఈ వీడియో అయితే తీశాను. సో ఇదైతే మా అరటి చెట్లు అండి. చూడండి కాపు ఎంత బాగా వచ్చిందో. బట్ మాకైతే ఇవి అవైలబుల్ లేవండి, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఈసారి అయితే మిస్ అయిపోయాము. మొన్న దసరాకు వెళ్ళేటప్పుడు అయితే మంచిగా అయ్యాయి. ఇదంతా మేము కూరగాయలు ఆకుకూరలు పండించుకునేదండి. ఇక్కడ మనకి ఇది మీకు తెలుసో లేదో, ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. చాలామందికి తెలియకపోవచ్చు. దీన్ని సీమ పెండలం అంటారండి. అంటే మనకి చిలకడ దుంపలు ఉంటాయి కదా, అట్లానే వీటిని కూడా సీమ పెండలం అంటారు. సో ఇది కూడా ఆర్గానిక్గా పండించిందండి. దీనికి ఎటువంటి కెమికల్స్ కూడా వేయం మనము. చాలా మంచిది. ఇంకా సంక్రాంతికి మేము అందరం వచ్చామని మా మామయ్య అయితే తవ్వారు. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చాలా బాగుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంది. దీనికి ఎటువంటి కెమికల్స్ కానీ ఎరువులు కానీ వేయలేదు. చాలా హెల్తీ కూడా. చాలామందికి తెలియదు, సగ్గుబియ్యం కూడా ఈ సీమ పెండలంతోనే చేస్తారు అంటారు. మేమందరం వచ్చామని ఈ ఆర్గానిక్ అన్నీ కూడా మా వాళ్ళైతే సీమ పెండలం, కందికాయలు, చెరుకులు ఇవన్నీ కూడా తీసుకొస్తారండి. చాలా ఎంజాయ్ చేసాము. సో వాటిలో కొన్నిటినైతే నేను వీడియో తీసుకొని మీకైతే చూపిస్తున్నాను. చాలా మంచిది. మీకు ఎవరికైనా అవైలబుల్ ఉంటే మాత్రం ఒక్కొక్కసారి తింటుండండి. అలానే ఇంకా ఇది నాటు సపోటా అండి, హైబ్రిడ్ అయితే కాదు. ఇది సపోటా చెట్లు అనమాట. కాకపోతే అన్ని కాయలు ఉన్నాయండి. ఇకపోతే షుగర్ కేన్. దీనికి కూడా ఎటువంటి కెమికల్స్ కూడా వాడలేదండి, ఎటువంటి ఎరువులు కూడా వేయలేదు. చాలా తీయగా ఉన్నాయి. మా వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. సో సంక్రాంతికి చెరుకుగడ్డలు అయితే మనం పూజ చేసుకునేటప్పుడు పెడతాం కదా, బట్ ఈ చెరుకులు అయితే ఎంత తీయగా ఉన్నాయంటే అంత తీయగా ఉన్నాయి. చాలా స్వీట్ ఉందన్నమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా ట్రైన్ జర్నీకి కూడా చాలా పట్టుకున్నారనమాట తినడానికి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తెగ తిన్నారండి. సో చాలా బాగున్నాయి. మనకి హైదరాబాద్లో అయితే దొరికినా కూడా ఇంత స్వీట్ అయితే ఉండదు, అంత స్వీట్ అయితే ఉన్నాయి. ఇక ఈ షుగర్ కేన్ అయితే చాలా మంచిది కూడా మనకి. షుగర్ కన్నా షుగర్ కేన్ జ్యూస్ కానీ షుగర్ కేన్ కానీ చాలా మంచిది అని అయితే చెప్తూ ఉంటారు కదా. చూడండి మా చెల్లెలు వాళ్ళ బాబు ఎంత బాగా తింటున్నారో. ఇది ఇంకో అరటి చెట్టు అండి. దీనికి కూడా చిన్నగానే ఉన్నాయి చూడండి. మాకు దసరాకు వెళ్ళేటప్పుడు బాగా అరటి గెళ్ళు అయితే దిగాయి. మాకు అన్ని రకాల చెట్లు కూడా చుట్టూ వేసారు. అటుపక్క మందారాలు, పువ్వుల చెట్లు, కనకాంబరాలు, చాలా పిక్స్ అయితే మిస్ అయిపోయాయి. ఇదైతే పపాయ అండి. అన్నీ కూడా హైబ్రిడ్ అయితే కాదండి, మనకి కెమికల్స్ లేకుండా పండించే ఫుడ్. చాలా ఎంజాయ్ చేశాం మేము నిజంగా. అందుకే మీకు చూపించాలనిపించి ఇవన్నీ వీడియో అయితే తీసుకున్నానండి. మీరు కూడా విలేజ్కి వెళ్తే ఇవన్నీ మీకు గుర్తొస్తాయి కదా. పోతే ఇదంతా మేము ఆకుకూరలు కూరగాయలు పండించుకునే స్థలం అండి. ఏమేమి పండించామో చూద్దాం రండి. ఇప్పుడు వీటి ఏమంటారో మీకు తెలుసా? నాకైతే తెలీదు. కాకపోతే ఇది క్యారెట్ అంటండి. క్యారెట్ ఇలా ఉంటాయని నాకైతే తెలీదు, నేనైతే ఫస్ట్ టైం చూసాను. ఇవైతే క్యాబేజీ అండి. సో అది కాలీఫ్లవర్. ఇవైతే కాలీఫ్లవర్ అండి. ఇంకా చిన్నగా ఉన్నాయి, పెద్దవన్నీ తీసి మార్కెట్కి అయితే ఇచ్చేసారు. భోగి రోజు అయితే తీసి మొత్తం మార్కెట్కి ఇచ్చేసారు. ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ చుక్క కూర. అలానే ఇవి కూడా క్యాబేజీ, కాలీఫ్లవర్ అండి. ఇక్కడ మేము క్యాబేజీ దుంపలు కూడా ఉంటాయండి. ఇదిగోండి, ఇవి క్యాబేజీ దుంపలు అంటారు. మీకు తెలుసా? క్యాబేజీ దుంపలు బాగుంటాయండి. చిన్నగా ముక్కల కోసం వండుకుంటే చాలా బాగుంటుంది అనమాట. హైదరాబాద్లో అక్కడక్కడ దొరుకుతుంటాయి. ఇటువైపు మొత్తం క్యాబేజీ అయితే వేసారు. చూడండి అన్ని చిన్న పువ్వులు, అవి చాలా పెద్ద పువ్వులు అవుతాయి. ఈ నారేమో బెంగళూరు నుండి తీసుకొచ్చి వేసారంట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. అన్నీ కూడా చిన్నగా ఉన్నాయి, ఇంకా అవి చాలా పెద్దగా అవుతాయంట. ఇవన్నీ కాలీఫ్లవర్, క్యాబేజీ అండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ తోటకూర ఉంది. ఇది రెడ్ తోటకూర అంటారండి. చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇదైతే హైదరాబాద్లో నాకు దొరకదు. ఎప్పుడైనా ఊరికి వెళ్తే మాత్రం చాలా తింటాను.
ఇకపోతే టమాటాలు అండి. టమాటాలు కొంచెం లేటుగా వేసేదంట. చూడండి అన్ని కాయలే ఉన్నాయి, ఏవి పండలేదు. ఈ ముక్కంతా టమాటాలు అయితే వేశారు. ఈ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా మనం వండుకునేటప్పుడు ఫ్రెష్గా తీసుకువెళ్ళి వండుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే ఈసారి చాలా ఎంజాయ్ చేశాను. ఇక చూడండి ఇవన్నీ కూడా టమాటా అన్నమాట. అంటే ఇవి ఒక్కొక్క ప్లేస్లో ఎట్లా ఉడవాలి, ఎట్లా నాటాలి అనేది మా అత్తయ్య మామయ్య వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఇవన్నీ వాళ్ళైతే పండిస్తుంటారు. ఇవన్నీ చూడండి టమాటాలు అన్ని కాయలే ఉన్నాయి. చెప్పాను కదా ఇవన్నీ క్యారెట్ అనమాట. ఈ క్యారెట్ కానీ మనకి రాడిష్ ఉంటుంది కదా, రాడిష్ని కానీ గట్టులా కట్టి దాని మీద ఉడిస్తేనే వస్తుందంట. నాకు కూడా ఇవేవి తెలియవండి, నాకు వ్యవసాయం గురించి పెద్దగా తెలియదు. ఇవి చూసారు కదా ఇవన్నీ బీన్స్ అండి. బీన్స్ అయితే ఇంకా చిన్న చిన్న చిగుర్లు అయితే వచ్చాయి. ఇంకేది మనకి కాయడం అయితే మొదలు పెట్టలేదు. చూడండి ఇవన్నీ బీన్స్ అంట. చెప్పే కదండి రాడిష్. మనకి రాడిష్ కూడా చాలా మంచిదండి. ఎంత మంచిదంటే హెల్త్కి అంత మంచిదనమాట. కంపల్సరీ మన ఫుడ్లో ఉండవలసిన ఐటమ్ అయితే రాడిష్ అండి. చాలామందికి నచ్చదు కానీ అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. అలానే ఇంకా పాలకూర అండి. ఇదంతా పాలకూర అనమాట. చూసారు కదా ఇదంతా పాలకూర. ఇది కొత్తిమీర అండి. పండగ సీజన్ కదా, కొత్తిమీర మొత్తం అయిపోయింది, అమ్మేసేదనమాట. ఇక ఇది మా అమ్మాళ్ళ ఇంట్లోని కొబ్బరి బొండాలన్నమాట, నేచురల్వి. ఎంత తీయగా ఉన్నాయంటే అంత తీయగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ మామిడి పూత చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇవి మాకు మళ్ళీ సమ్మర్కి వెళ్తే మాత్రం మాకు మామిడికాయలు దొరుకుతాయి. ఇక కొబ్బరి బొండాలు మనిషి 2 days అయితే ఫుల్గా తాగామన్నమాట. మేమందరం భలే ఎంజాయ్ చేస్తూ ఈ నేచురల్ ఫుడ్ మొత్తం ఎంజాయ్ చేస్తాం. ఇవన్నీ మళ్ళీ హైదరాబాద్ వెళ్తే మాకైతే దొరకవండి. ఇక చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరం అయితే తిన్నాం. ఇదండి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్నిటికన్నా ముందు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెజిటేరియన్ వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.